అందరికీ నమస్తే అండి. మా వంటలు అయితే పూర్తయినాయి. మీరు ఏం చేసినారు వంటలు? నేనైతే ఏం చేసినానో చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేసినారో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. చూడండి, చిత్రాన్నం చెప్పినాను కదా, చిత్రాన్నం చేసేసినాను. పాయసము, రసం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అన్నీ హాల్లో పెట్టేయాలి. రసం ఇంకా ఉన్నాయి, పెద్ద దబ్బల్లోనే చేసినాను. కొన్ని తీసి వేరే దబ్బల్లో అన్నీ ఇలా పెట్టినాను. అన్నం కూడా అంతే కదా, ఇంకా అంతలో నింతలో ఉన్నది. హాల్లో తినేదానికి అన్నీ తీసుకుపోయి అక్కడ హాల్లో పెడదామని చెప్పేసి అన్నీ సర్దిన. ఫ్రెండ్స్, హాల్లో అయితే పెట్టాలి. చూడండి, రసం అయితే పొగలు కక్కుతున్నాయి. గుగ్గులు రసము చాలా బాగున్నాయి. రసము, చిత్రాన్నము, తెల్లన్నం దీన్ని నిండా చేసి కొంచెం కలిపి కొంచెం తెల్లన్నం తీస్తాను. ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై అయితే చక్కగా వచ్చేసింది. చాలా బాగుందంటే బాగుంది. చూడండి, మామూలుగా చిత్రాన్నంలోకి ఉల్లగడ్డ తాలింపు బాగుంటుంది. ఉల్లగడ్డ తాలింపు లేకన్నా అన్నీ కిందేను. నాకు ఉల్లగడ్డ తాలింపు చిత్రాన్నం అంటేనే ఇష్టం. ఫ్రెండ్స్, కానీ దొండకాయలు దండిగా ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయని దొండకాయ ఫ్రై చేసినాను. దొండకాయ తాలింపు, లాస్ట్లో తినడానికి పాయసం. తర్వాత రసం కాబట్టి వాళ్ళు రసం వేసుకుంటారు. గేదె పెరుగు అయితే దీని నిండా పెరుగుంది. అన్నం తిన్నాక తినడానికి మామిడి పండ్లు. చూసినారా, మా లంచ్ అయితే ఇంతే. ఫ్రెండ్స్, మీ లంచ్ ఏంటి? సండే కదా ఈరోజు. మీ లంచ్ అయితే ఈరోజు చికెను, మటను, చేప ఉంటుంది. మా ఇంట్లో కూడా ఖచ్చితంగా సండే రోజు చికెన్ అయినా, చేప అయినా, లేకపోతే మటన్ అయినా ఏదో ఒకటి చేస్తా. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు చిట్టల్లి బర్త్డే అని ఏం తేకుండా లేదు. కానీ చిట్టల్లి బర్త్డే అయినా కూడా మేము చికెన్ మటన్ అయినా చేస్తాము. దాని గురించి ఏం కాదు. మా ఆయన రాముల స్వామి గుడిలో దీపం పెడుతున్నాడు. ఫ్రెండ్స్, వారం అంతా పెడతాను అనుకొని వారం అంతా పెడుతున్నాడు. గుళ్ళో దీపం పెట్టేటప్పుడు ఇంట్లో నీసు ఎందుకు చేయడం అని చెప్పేసి అందుకని ఈ వారం అంతా తినకుండా సాల్వ్ చేసినాము. 41 రోజే ఉన్నామంట. ఈ వారం ఉండలేమా అస్సలు. గుడ్డు కూడా పిల్లలకు గుడ్లన్నా వేసిద్దాంలే అనుకున్నా నేను. కానీ పిల్లలకు గుడ్లు కూడా అయితే వద్దన్నాడు. సరే ఏం కాదులే వారం తినకపోతే అని. అందుకని ఇది సండే మాకు స్పెషల్. ఇది కూర ఏం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్, తినకూడదు. రాముల స్వామికి దీపం పెడుతున్నాడని తినలేదు. ఫైనల్గా పొద్దున్నే చిటితల్లికి సేమియాలు పాలు వేసి పాయసం చేసినాను. అన్నం తిన్న తర్వాత పాయసం తింటారు. పాయసం తిన్న తర్వాత మామిడి పండ్లు కోసుకొని తింటారు. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో లంచి. ఇక్కడైతే కాయలు వేరే వాళ్ళకి ఊరగాయ పెట్టించిన. ఫ్రెండ్స్, ఆమె అయితే ఒక కాయ ఇచ్చింది, గద్దా మామిడికాయ పచ్చడి దంచుకొని. ఆ కాయ పచ్చడి దంచుకుంటే మా ఇంట్లో ఎవరు తింటారు, అంత పుల్లగా ఉండదని చెప్పేసి ఒక కాయ కోసేసి సన్నప్పులు కోసి మిరప్పొడి ఉప్పు వేసి పెట్టినాను. అది ఊరింది. దాంట్లోకి కొంచెం ఆయిల్ కాంచిపోసేస్తాము. చూడండి, వేయించుకున్నాను. ఈ పొడి కలిపి దాంట్లో కలిపి నూనె అయితే కాంచిపెట్టిన. ఫ్రెండ్స్, కొంచెం నేను కాంచిపెట్టేసాను. ఇదైనా కానీ ఒక 10 రోజులు వస్తుంది. ఎందుకు పచ్చడి అని చెప్పి ఇది చేసిన. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా లంచ్. మీ లంచ్